పాతికొండ డప్పు కళాకారుల సమస్యలు పరిష్కరించకపోతే డప్పే ఆయుధంగా ఉద్యమిస్తామని ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎండి ఆనందబాబు పేర్కొన్నారు. నియోజకవర్గ కేంద్రమైన పత్తికొండలో కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి గిత్తరి రమేష్ బాబు ఆధ్వర్యంలో డప్పు కళాకారుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని అంబేద్కర్ విగ్రహం నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఆనందబాబు, కరుణాకర్లు మాట్లాడుతూ భారతదేశ సమాజ జీవనంలో అత్యంత పురాతన కళ, సాంప్రదాయ కళ డప్పు కళ అని అన్నారు. సమాజ జాగృతికి, సమాచార చేరవేతకు నేటికి ఉపయోగపడుతున్న కళ డప్పు అని పేర్కొన్నారు. అలాంటి అత్యున్నతమైన కళను వృత్తిగా ఎంచుకుని జీవిస్తున్న దళితుల బ్రతుకులు మాత్రం వెనకడుగులోనే ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటంకాలను తొలగించాలి. డప్పు జన్మకాల పెన్షన్ లో ఉన్నటువంటి ఆటంకాలను పెంచాలి. డప్పు జన్మకాల పెన్షన్ వెంటనే పెంచాలి. డప్పు జన్మకాల పెన్షన్ వెంటనే పెంచాలి. డప్పు జన్మకాల పెన్షన్ వెంటనే పెంచాలి. 5,000కు పెన్షన్ వెంటనే పెంచాలి. 5,000కు పెన్షన్ వెంటనే పోరాడతాం. మా సమస్యను పరిష్కరించేంత వరకు పోరాడతాం. మా సమస్యను పరిష్కరించేంత వరకు పోరాడతాం. మా సమస్యను పరిష్కరించేంత వరకు వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం. వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం. వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం. మా కోర్కెలు మా కోర్కెలు మా కోర్కెలు